హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ క్యారెట్ కొబ్బరి ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 3/4 స్పూన్స్ ఆయిల్ వేసి 1 స్పూన్ జీరా, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొద్దిగా వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక కప్పు చిన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు క్యారెట్ ముక్కలు వేసి ఇలా కలిసే వరకు తిప్పుకోవాలి. ఇలా ఒకసారి తిప్పుకున్న తర్వాత మూత పెట్టి కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత మధ్యలో మళ్ళీ ఒకసారి తీసి ఇలా తిప్పుకొని మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇది కొద్దిగా మగ్గిన తర్వాత కొద్దిగా సాల్ట్, పసుపు కొద్దిగా వేసి కలిసే వరకు తిప్పుకొని మళ్ళీ మూత పెట్టి కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టి కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా మగ్గిపోయింది. ఇప్పుడు సన్నగా తరుముకున్న కొబ్బరి తురుము 1/2 కప్పు వేసుకొని కలిసే వరకు ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి కొద్దిగా మగ్గిపోయింది. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, టేస్ట్ని బట్టి కొద్దిగా సాల్ట్, ఒక 1/2 స్పూన్ కారం, కొద్దిగా ధనియాల పొడి, ఈ మసాలా పౌడర్ను కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇలా కలిసే వరకు తిప్పుకొని కొద్దిసేపు ఫ్రైకి వేపుకోవాలి. కొద్దిసేపు ఇలా తిప్పుకున్న తర్వాత దించి సర్వ్ చేసుకోవటమే. అంతే, క్యారెట్ కొబ్బరి ఫ్రై రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.